భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే సూపర్ 4లో భాగంగా 24 సెప్టెంబర్ బుధవారం జరిగిందో ఆ మ్యాచ్‌లో భారత జట్టు చక్కని గెలుపును సాధించి వరుసగా ఐదో మ్యాచ్‌లో కూడా విజయాన్ని అందుకుంది. అయితే నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో హీరో ఆఫ్ ది మ్యాచ్, హీరో ఆఫ్ ది బ్యాట్స్‌మెన్స్ విభాగంలో అభిషేక్ శర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడనమాట. అయితే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత తను ఏమన్నాడనే విషయాన్ని ఒక్కసారి తెలుసుకుందాం. నేను ఈరోజు జట్టుకి ఏం కావాలో అదే చేసుకుంటూ వచ్చాను. నేను గతంలో కూడా చెప్పాను. నేను ఎప్పుడూ కూడా బాగా ప్రీ ప్లాన్స్ వేసేసుకుని దానికి స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు వేసి ఇటువంటివేమీ చేయను. యెస్, ఆఫ్‌కోర్స్ నేను కొంతవరకు నా అనాలిసిస్ చేసుకుంటాను. ఏదైతే నా రేంజ్‌లో ఉందో అదే నాకు చాలా ఎక్కువగా నా పరిధిలోకి వస్తుంది. ఉదాహరణకి నేను ఆడే పిచ్, అలాగే నేను ఆడే స్టేడియం, వాతావరణం ఇవన్నీ కూడా నాకు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. అంతేకాని అంతకు మించి నా రేంజ్ దాటి నేను ఎప్పుడూ కూడా పెరాలిసిస్‌లు చేయను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నేను ఏదైతే ఫస్ట్ బాల్ కొడతానో అది సాధారణంగా బౌండరీ కానీ, 6 కానీ ఉంటూ ఉంటుంది. ఎందుకనంటే నాకది చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. నేను ఏదైతే కొడతానో అది నాకు ఎక్కువగా అదే ప్రతిబింబిస్తుందని నా నమ్మకం. అంతేకాకుండా పవర్ ప్లేలో కూడా నేను మా జట్టు మాక్సిమం సాధించాలి అనే విషయం పైన ఫోకస్ చేస్తాను. అందుకనే నేను ఆ దిశగానే బ్యాటింగ్ చేస్తాను. ముఖ్యంగా ఇది ఫ్రెష్ వికెట్. నేను ఇప్పటివరకు ఆడిన పిచెస్‌లో ఇది చాలా భిన్నంగా ఉంది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. సో, నేను శుభ్‌మన్ గిల్ ఒకటే డిసైడ్ అయ్యాము. ఏమనంటే మొదటగా పిచ్‌ని చూసి, అంచనా వేసి, ఆ తర్వాత షాట్స్ ఆడాలనుకున్నాను. అయితే నేనెప్పుడూ కూడా ఫీల్డ్‌కి సంబంధించి ఆ ఫీల్డ్‌లో నా షాట్స్ ఏ రకంగా వెళ్తాయనే దానిపైన కొంతవరకు అంచనా వేసుకుంటాను. అది మ్యాచ్‌కు ముందే కొన్ని కొన్ని సార్లు జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అది మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా జరుగుతూ ఉంటుంది. ఫీల్డ్‌ని బట్టే నేను ఆటను ఆడుతూ ఉంటాను. ప్రాక్టీస్ సెషన్స్‌లో నేను ఎన్నో రకాల టెక్నిక్స్‌ని ఫాలో అవుతూ ఉంటాను. అది ప్రాక్టీస్‌లో భాగంగా జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఈసారి నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం వచ్చింది. దుబాయ్ పిచ్‌లు అలా ఉన్నాయి. అయితే ఎక్కువగా నెట్స్‌లో గనక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది చాలా ఎక్కువగా మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇక నెట్స్ నుంచి మనం బయటికి వెళ్తే మన ఆట కూడా కొంతవరకు బయటకు వెళ్ళే అవకాశం కనపడుతుంది. అందుకనే నేను ఎప్పుడూ కూడా నెట్ ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అది ఏ ఆటగాడికైనా సరే లైఫ్ చేంజింగ్ గేమ్ లాగానే మారుతుంది. ఇక ఫైనల్స్ కోసం మేము సంసిద్ధమయ్యాం. ఈలోపు మేము ఇంకొక మ్యాచ్ ఆడాలి. ఖచ్చితంగా ఆ మ్యాచ్‌ని గెలుస్తామంటూ చెప్పుకొచ్చాడు. అయితే అభిషేక్ శర్మ ఒక యువ ఓపెనర్. తను ఒక చరిత్రను సృష్టించాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన అభిషేక్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరున ఉన్న రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌ల సహాయంతో 75 పరుగులు చేశాడు. అంతకుమునుపు పాకిస్తాన్‌లో కూడా అతను 74 పరుగులు చేశాడు. ఇలాగా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో దుమ్ము రేపుతున్నాడు. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో అభిషేక్ 16 సిక్స్‌లు బాదాడు. దాంతో సనత్ జయసూర్య 14 సిక్స్‌ల రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. 2008లో ఆసియా కప్‌లో సనత్ జయసూర్య ఈ ఫీట్ సాధించాడు. గత 17 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కు చెదరకుండా అలానే ఉంది. తాజాగా దీన్ని అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ 16 సిక్స్‌లతో ఉంటే సనత్ జయసూర్య 14, రోహిత్ శర్మ 13, షాహిద్ ఆఫ్రిది 12, రెహ్మతుల్లా గుర్బాజ్ 12తో ఉన్నారు. అభిషేక్ శర్మ 21 టీ20లలో 708 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న అభిషేక్ అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. ఆసియా కప్‌లో అతను ప్రతి మ్యాచ్‌లోనూ 30+ పరుగులు చేయడం గమనార్హం. అయితే 23 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన అభిషేక్ శర్మ ఈ అరుదైన ఘనతను సంపాదించుకున్నాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే 25 బంతుల్లోపే అర్ధ సెంచరీ సాధించడం ఇది 5వ సారి. సూర్యకుమార్ యాదవ్ 7 సార్లు,
రోహిత్ శర్మ 6 సార్లు తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాటర్గా నిలిచాడు అభిషేక్ శర్మ. అయితే విరాట్ కోహ్లీ తర్వాత ఆసియా కప్లో వరుసగా 2 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్గా కూడా అభిషేక్ శర్మ నిలిచాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో కూడా అభిషేక్ శర్మ 907 రేటింగ్ పాయింట్స్ను సొంతం చేసుకున్నాడు. తద్వారా టీ20 ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ 912, విరాట్ కోహ్లీ 909 తర్వాత అత్యధిక రేటింగ్ పాయింట్స్ అందుకున్న భారత ఆటగాడిగా కూడా ఇక్కడ అభిషేక్ శర్మ నిలిచాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారత జట్టు ఇప్పుడు శుక్రవారం నాడు శ్రీలంకతో మ్యాచ్ ఆడబోతోంది. ఆ మ్యాచ్ గెలిచినా ఓడినా భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టేయాల్సిందే. అయితే ఇప్పటికే శ్రీలంక జట్టు గానే ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అంటే వాళ్ళు నామమాత్రపు గేమ్స్ ఆడాలి కానీ ఫైనల్స్లోకి వెళ్ళే అవకాశం లేదు. అయితే ఇప్పుడు మరి ఫైనల్స్లోకి వెళ్ళే అవకాశం దేనికి ఉంది అనేది కనుక చూస్తే గురువారం జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్లో గనక బంగ్లాదేశ్ గెలిచిస్తే ఫైనల్స్లో ఆసియా కప్ ఆడేది బంగ్లాదేశే భారత్తో. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే బంగ్లాదేశ్ భారత్తో ఆసియా కప్ ఫైనల్స్ ఆడటం అనేది అసలు చాలా అరుదుగా జరుగుతుంది. నాకు తెలిసి అయితే జరగలేదు. మేబీ ఈ ఈ 80s 90sలో ఏమైనా జరిగిందేమో తెలియదు. అయితే ఒకవేళ కనుక పాకిస్తాన్ కనుక పడితే మాత్రం ఇది ఒక చారిత్రాత్మకమైన విజయమే అవుతుంది. ఎందుకనంటే భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లో ఇరు దేశాలకి మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా ఎప్పుడో రద్దు చేసేశారు. అయితే ఇప్పుడు ఇటువంటి ఐసీసీ టోర్నమెంట్స్లో భాగంగానే భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. గత ఆసియా కప్లో పాకిస్తాన్ సూపర్ 4కి చేరకుండానే ఇంటి దారి పట్టింది. అయితే ఈసారి ఫైనల్స్లో పాకిస్తాన్ ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ను ఓడించే అవకాశాలు సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి శ్రీలంక లాంటి పటిష్టమైన జట్టును బంగ్లాదేశ్ ఓడించింది. కానీ మళ్ళీ బంగ్లాదేశ్ను మన భారత్ కూడా ఓడించింది. కాబట్టి రేపటి రోజున అంటే గురువారం నాటి మ్యాచ్ ఎలా జరుగుతుంది అనేది చాలా కీలకం. అయితే బంగ్లాదేశ్తో ఇదివరకు గతంలో ఏదైనా మ్యాచ్ కొంచెం పెద్ద జట్టు ఆడితే ఖచ్చితంగా బంగ్లాదేశే ఓడిపోతుంది అనుకున్న రోజులు పోయాయి. ఇప్పుడు కొత్తగా ఏ జట్టు గెలుస్తుందా అన్న ఉత్కంఠభరితమైన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు పసికూన జట్టు చేతుల్లో కూడా ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ అనేది ఖచ్చితంగా మన భారతీయులు బంగ్లాదేశే గెలవాలని పాకిస్తాన్ ఓడిపోవాలని అనుకుంటున్నారు. కానీ మరొక వైపు కొంతమంది భారతీయ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంటే భారత్కు సంబంధించిన వాళ్ళు కూడా పాకిస్తానే గెలవాలని, పాకిస్తాన్ గెలిస్తే ముచ్చటగా మూడోసారి ఈ టోర్నమెంట్లో భారత్ చేతుల్లో ఓటమి పాలు అవ్వటమే కాకుండా ఆసియా కప్లో మన భారత్ చేతుల్లో లూజర్స్గా మారుతుందని అనుకుంటున్నారు. మరి ఈ వీడియో గురించి మీరేమంటారు? మీకు పాకిస్తాన్ గెలవాలనుందా? ఫైనల్స్లో భారత్ పాకిస్తాన్ ఆడాలనుందా? లేదంటే పాకిస్తాన్ను సూపర్ 4లోనే తొక్కేసి ఇక ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ ఆడాలనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి.